హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు జియో సెటాప్ బాక్స్ జియో ఎయిర్ ఫైబర్లో మనము ఈ గ్రీన్ సర్కిల్ అనేది ఈ స్క్వేర్ ఉంది కదా, సో ఇది ఒక ఇరిటేట్ సౌండ్తో మనకి బ్లింక్ అవుతూ వస్తుంది. సో మనం ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే అది ఒక సౌండ్తో మనకి యాప్ కూడా ఇన్స్టాలేషన్ అయినది కూడా మనకి కంప్లీట్గా ఓపెన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలంటే ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే సెట్టింగ్స్ ఇది ఓకే అయిపోయి మనకైతే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. సో దీన్ని ఏ రకంగా మనం తీసేయాలనేది మనం చూద్దాము. సో ముందుగా ఏంటంటే మనం మెనూ బటన్ ఓపెన్ చేసుకోండి. మెనూ బటన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సెట్టింగ్స్ వస్తాయి. సో ఇట్లా మనం ఏదన్నా ఒక యాప్ ఈ సర్కిల్లో ఉన్నప్పుడు ఓపెన్ చేసినట్లయితే మనకు ప్రాబ్లం అయితే వస్తుంది. యూట్యూబ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపించాను నేను. సో దీన్ని సెట్టింగ్స్ని మనము తీసేయాలి అనుకుంటే మనం ఇక్కడ పైన హోమ్ పేజ్ ఉంది కదా, సో హోమ్ పేజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో పైన సెట్టింగ్స్లో మనకి సెట్టింగ్స్ ఉంది కదా, ఆ సెట్టింగ్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. సో మెల్లగా మన రిమోట్ సహాయంతో ఈ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి డిస్ప్లే పైన కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి. సో చూడండి, వరుసగా ఇలాంటి సెట్టింగ్స్ అయితే మనకు వస్తాయి. అన్నీ కూడా జియోకి సంబంధించిన సెట్టింగ్స్. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. కింద యాక్సిబిలిటీ అనేది ఉంది, ఆ యాక్సిబిలిటీ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. యాక్సిబిలిటీ ఓపెన్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన సెట్టింగ్ అనేది ఇందులో ఉంటుంది. సో ఇక మన ఇక్కడ మన సెకండ్ వన్ చూసాం కదా, టాక్ బ్యాక్. సో ఈ టాక్ బ్యాక్ అనేది మనం ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసినట్లయితే ఈ గ్రీన్ స్క్వేర్ అనేది అది రాదు మనకి. సో ఈ సెట్టింగ్స్లో ఇది ఇక్కడ నుంచి మనము ఆఫ్ చేసేయవచ్చు. సో యాసిస్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టయితే మనకు ఆ గ్రీన్ స్క్వేర్ అనేది రాదు. సో అది మనము ఆ గ్రీన్ స్క్వేర్ వచ్చినప్పుడు కూడా కొంచెం సౌండ్ కూడా మనకి బ్లింక్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అది కూడా ఇక్కడ మనకు కనిపించదు ఇక. సో చూడండి, ఇక్కడ నుంచి మనము స్పీడ్గా అయితే ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఆ గ్రీన్ స్క్వేర్ అయితే రాదు. సో మరిన్ని ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే ఏమైనా ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.